పరమగీతముల గ్రంథం 1వ అధ్యాయం 5, 6, 2 వచనాలు చదువుదాం. పరమగీతముల గ్రంథం 1వ అధ్యాయం 5, 6 వచనాలు చదువుదాం. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దానినైనను సౌందర్యవంతురాలను కెదారు వారి గుడారముల వలెను సొలొమోను నగర తెరలు వలెను నేను సౌందర్యవంతురాలను. నల్లని దానినని నన్ను చిన్న చూపు చూడకుడి. నేను ఎన్నదగిన దానిని నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తిగా ఉంచేది. దేవునికి స్తోత్రం. అలాగే సులమతి అనే ఒక అమ్మాయి యెరూషలేములో ఉన్నటువంటి యెరూషలేము కుమార్తెలతో మాట్లాడుతూ ఉంది. రాజుగారు యెరూషలేములో నుండి కొందరిని స్త్రీలను తీసుకొని వచ్చి, ఎలాగైనా సరే ఈ సులమతిని నా వైపుకు మలచండి అని మాట్లాడుతూ ఉంటాయి. ఈ యెరూషలేము కుమార్తెలు ఈ సులమతి దగ్గరికి వచ్చినప్పుడు ఆ సులమతి నల్లగా ఉందట. ఆ స్త్రీలు అనుకుంటున్నారు, ఇంత నల్లగున్నదాన్ని సొలొమోను గారు ఎలా ప్రేమించారు? ఆయన అంత జ్ఞానవంతుడు కదా, ఆయన అంత గొప్ప రాజు కదా, ఆయన రథములో వెళుతూ ఉండగా వనములో పని చేసుకుంటూ ఉన్నటువంటి స్త్రీలందరిలో ఈ సులమతిని చూసి ఆయన ఎందుకు మోసపడ్డాడు? ఎందుకు ఈ సులమతిని ప్రేమిస్తూ ఉన్నాడు? అందంగా ఉంటుంది అని మేము వచ్చాం, ఎలాగైనా ఆయన వైపుకు మళ్ళుతామని. కానీ అందంగా లేదే, నల్లగా ఉంది అని సులమితిని చిన్న చూపు చూడటం మొదలుపెట్టారు. అప్పుడు ఆ సులమితి అంటున్నమాట, యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లగా ఉన్నానండి, నన్ను చిన్న చూపు చూడకుడి. నేను ఎందుకు నల్లగా మారాను అంటే, నా సహోదరులు వారి ద్రాక్ష తోటను కావలి కాయటానికి నన్ను కావలి కత్తిగా పెట్టారు. ఎండకు ఎండి వానకు తడిసి నేను శ్రమ పడినందువల్ల నేను నల్లగా మారిపోయాను. కానీ మీ అందరికంటే నేను సౌందర్యవతిని అన్న మాటను గుర్తు చేసుకోండి అంటూ ఉంది. నల్లగానే ఉంది కానీ సౌందర్యవతి, కష్టంలో ఉంది కానీ సౌందర్యవతి, చిన్న చూపు చూడబడుతూ ఉంది కానీ సౌందర్యవతి. ఈ సులమితి సంఘానికి సాదృశ్యం. సంఘం కష్టపడాలి, సంఘం మోకాటి అనుభవంతో ఎదగాలి, సంఘం ఎండకు ఎండి వానకు తడిచి లోకులందరూ నిన్ను చూసి చిన్న చూపు చూస్తూ ఉన్నారు. నేను సౌందర్యవతిని అని నువ్వు దేవుని ఎదుట నిలబడగలిగే సత్తాను దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. ఈ మూలపాడు గ్రామంలో ఈ సంఘాన్ని నిర్మించడానికి మీరందరూ ప్రభువుని నమ్ముకొని ప్రభు వైపు మలచబడడానికి గౌరవ దైవ సేవకులు మోషే గారు పడిన ప్రయాసం అంతా ఇంత కాదు. కాలినడక, వాననక ఎండనక తిరిగి తిరిగి చేసిన పరిచర్య, ఆయన ఉన్నటువంటి ఉపవాసాలు, దేవుని సన్నిధిలో ఆయనకు ఉన్నటువంటి సంబంధం ఈరోజు మిమ్ములను సులమతిలా మార్చివేసింది. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. ఇక్కడ సులమతి అంటే ఎవరో కాదు, సంఘం. ఎర్మోన్ క్రీస్తు సంఘాన్ని ప్రభు అంటూ ఉన్నాడు, నువ్వు సౌందర్యవతివి. లోకం మిమ్మును చిన్న చూపు చూడొచ్చు, కానీ
నేను మాత్రం నేను చూడను. ఒకవేళ ఇది చిన్న సంఘం అనుకొని, లేదా కొంతమంది ఉన్నారనుకొని, లేదా కొందరికి మాత్రమే అక్కడికి వెళ్తూ ఉన్నారు అని అనుకొని, బంధువులే కావచ్చు, ఇరుగు పొరుగు వారే కావచ్చు, సీనియర్ విశ్వాసులే కావచ్చు, చిన్న చూపు చూడొచ్చు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు మనల్ని చిన్న చూపు చూడడం. ఎవరైతే మిమ్మల్ని చిన్న చూపు చూస్తూ ఉన్నారో వాళ్ళ దగ్గర చెప్పండి, సొలొమోనులాగా, మీరు ఎంత చిన్న చూపు చూసినా మా దేవుని దృష్టిలో మేము సౌందర్యంగా ఉన్నాం. ఆమేన్ చెప్పరే. సంఘం చిన్నదే కానీ ఎలా ఉందంట? సౌందర్యంగా ఉంది. సంఘం నలుపే కానీ ఎలా ఉందట? సౌందర్యంగా ఉంది. సంఘం చిన్న చూపు చూపబడుతూ ఉంది కానీ దేవుని దృష్టిలో ఎలా ఉందట? సౌందర్యంగా ఉందట. లోకం మిమ్మల్ని విడివేసిన, ప్రజలు మిమ్మల్ని త్రోసివేసిన, అసలు అధికారులు మిమ్మల్ని పట్టించుకోకపోయినా నా దేవుని దృష్టిలో మీరు సౌందర్యవతి. ఎర్మోన్ క్రీస్తు మందిరం అంటే పరలోక రాజ్యంలో ప్రభు అంటాడు కదా, ఆ మూలపాడులో ఉన్న ప్రతి ఇంటికంటే ఆ సంఘం చూడు నా కంటికి సౌందర్యంగా కనిపిస్తూ ఉంది అన్నాడు. ఈ సొలొమోను తన అందాన్ని, తన నలుపుని రెండు విషయాలతో పోల్చింది. అందులో ఒకటి ఏంటి అంటే కేదారు వారి గుడారముతో పోల్చింది. రెండవది సొలొమోను నగరులో ఉన్నటువంటి తెరలతో పోల్చింది. ఇక్కడ రెండిటితో సొలొమోను తన అందాన్ని పోలుస్తూ ఉంది. నేను నల్లగా ఉన్నాను అనుకుంటున్నారా? నేను నల్లగా ఉన్నా, నేను కేదారు వారి గుడారము వలె ఉన్నాను అంది. నేను నల్లగా ఉన్నప్పటికీ నేను సొలొమోను నగరులో ఉన్న తెరలాగా ఉన్నాను అంది. అంటే కేదారు గుడారాలు నల్లగా ఉంటాయి, సొలొమోను నగరులో ఉన్నటువంటి తెరలు నల్లగా ఉంటాయి. అందుకని ఆ రెండింటితో తన అందాన్ని పోల్చుకుంటూ ఉంటాయి. ఎండకు ఎండి వానకు తడిసి గుడారాలు నలుపెక్కిపోతే సూర్యుని వెలుగు, ప్రపంచంలో ఉన్నటువంటి వెలుగు డైరెక్ట్గా తన నగరంలోనికి పడకుండా వాటి ప్రతిబింబాన్ని ఆపటానికి రాజుగారు నల్ల తెరలను పెట్టారు. అంటే ఈ మాటకు అర్థం, నల్ల తెర దేనికి సాదృశ్యం అంటే లోకంలో ఉన్న వెలుగు నాలోనికి రాకుండా, నా మీద పడకుండా, అంటే పాపమైన, శాపమైన, అతిక్రమమైన నాలోనికి రాకుండా నలుపు నన్ను అడ్డగించుకుంటూ ఉంది అని దాని అర్థం. ఈరోజు చదువుకున్నటువంటి ఈ పాఠ్యభాగంలో నుండి కేదారు వారి గుడారాన్ని గురించిన విషయాలు మీతో నేను పంచుకోబోతూ ఉన్నాను. ఈరోజు మన సబ్జెక్ట్ పేరు ఏంటి అంటే కేదారు వారి గుడారం. ఈ కేదారు వారు అంటే ఎవరు? వీళ్ళు ఎక్కడ నుండి పుట్టారు, వీళ్ళు ఏ వంశం అని మనం చూడగలిగితే ఆదికాండం 25వ అధ్యాయం 13వ వచనములో ఇతడు ఇస్మాయేలుకి రెండవ కుమారుని పేరు కేదారు అని రాయబడి ఉంది. ఇస్మాయేలు సంతానమే కేదారు వారు. ఈ ఇస్మాయేలు తన తండ్రి అయినటువంటి అబ్రహాము దగ్గర నుండి ఆశీర్వాదాన్ని పొందుకోలేక బహుమతిని పొందుకున్న కుమారులలో ఒకడు. అబ్రహాం గారు చనిపోతూ తన ఆస్తి అంతటిని కూడా ఇసాకు చేతిలో పెట్టి తన దీవెనలు, తన ఆశీర్వాదాలన్నీ ఆ ఇసాకుకు ఇచ్చేసాడు. వాగ్దాన పుత్రుడైనటువంటి ఇసాకుకు ఆశీర్వాదాన్ని ఇచ్చి మిగతా తన పిల్లలకు బహుమతిని ఇస్తే ఆ బహుమతులలో ఒక బహుమానాన్ని పొందుకున్నవాడు ఇస్మాయిల్. అందుకని ఇస్మాయిల్ సంతానం అంతా కూడా గుడారాలు కట్టుకొని నివాసం చేశారట. ఇస్మాయిల్ సంతానం ఎక్కడెక్కడైతే ఉందో అక్కడెల్లా వాళ్ళు ఏం చేశారు అంటే గుడారాలలో కాపురం ఉండి గుడారాలలో వారు జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. అందుకనే కేదారు వారి గుడారము అంటే ఇస్మాయిల్ యొక్క సంతానము అని అర్థం. ఈ కేదారు వారి గుడారం, వీరు ఎక్కడ ఉంటే అక్కడ గుడారాలు వేసుకుంటారు. ఎండ తగలకుండా
వర్షం పడకుండా, వెన్నెల దెబ్బ తగలకుండా, చలి తగలకుండా గుడారాలు వేసుకొని బ్రతికారు. ఎందుకు గుడారాలు కట్టుకుంటారు అంటే స్థిరమైనటువంటి నివాస స్థలము వాళ్ళకు లేదు. ఎందుకు వారు గుడారాలు కట్టుకుంటారు అంటే వాళ్ళ స్థితి అంతే. ఎందుకు వారు గుడారాలు కట్టుకుంటూ ఉన్నారు అంటే వాళ్ళు ఒక స్థలములో ఉండలేరు కనుక. ఎందుకు వారు గుడారాలు కట్టుకుంటూ ఉన్నారు అంటే వారు పరదైసులు కనుక వారు గుడారాలలో కాపురం ఉండాలి. ఈరోజు ప్రపంచంలో వాళ్ళు దీవింపబడి వారు ఆశీర్వాదకరముగా ఉన్నారు. కానీ ఈ పరిశుద్ధ గ్రంథాన్ని రాసే సంవత్సరాలలో లేదా రాసినటువంటి కాలంలో ఇస్మాయిలీలు గుడారములలో కాపురం ఉన్నారు. వాళ్ళు ఆ గుడారం బయట చూడడానికి చాలా నల్లగా ఉంటుందట, లోనకి వెళితే ఆ గుడారం చాలా చక్కని మెరుపులతో మెరుస్తూ ఉందట. ఈ కేదారు వారు గుడారాలు బయట మాత్రమే చాలా నలుపెక్కిపోయి ఉంటూ ఉంది, లోపల కలర్ఫుల్ గా ఉంటూ ఉంది, లోన చాలా అందంగా ఉంటూ ఉంది. లోన వారికి కావలసినటువంటి ఫెసిలిటీస్ మొత్తం కూడా వారు కలిగించుకొని ఉంటారు. బయట నుండి చూస్తే అది చాలా చిన్నదిగా నల్లదిగా కనిపిస్తూ ఉంది. లోనకి వెళితేనండి ఒక 5 స్టార్ హోటల్ ఎలా కనిపిస్తూ ఉందో అలా చక్కగా కనిపిస్తూ ఉంటూ ఉందట. అందుకని సులభతి అంటూ ఉంది, నా పై రంగును చూసి నలుపు నలుపు అని. ఒకవేళ మీరు మాట్లాడుతూ ఉన్నారేమో, నేను కేదారు గుడారం వలె పైకి మాత్రమే నల్లగా ఉన్నానే గాని లోన మాత్రం నా దేవుడు మెరిచిపోయేలా, నా దేవుడు నాలో సంతోషించేలా, నా దేవుడు నాలో మెచ్చుకునేలా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని నేను జీవిస్తూ ఉన్నాను. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు. నీ పై రూపాన్ని నరుడు చూస్తూ ఉంటాడు, కానీ నీ అంతరంగాన్ని ప్రభు చూస్తూ ఉన్నాడు. అంతరంగాన్ని పరిశీలిస్తూ ఉన్నటువంటి దేవుడు సమూయేలు ద్వారా దావీదు ఎలాగైతే ఎన్నుకున్నాడో అదే విధంగా ఈ రాత్రి మీలో కొందరిని ఎన్నుకోబోతున్నాడో. అందుకు మీ హృదయ రహస్యములను ఎరిగినటువంటి దేవుడు, నీ హృదయ అంతరంగమును ఎరిగినటువంటి దేవుడు నీలో ఉన్నటువంటి ఆత్మీయతను చూస్తూ ఉన్నాడు అన్న సంగతిని మర్చిపోవద్దు. ఈ కేదారు గుడారములలో ఎవరు నివాసం చేస్తారో, ఇందులో ఈ గుడారములో ఎవరిని చేర్చుకుంటుందో ఈ గుడారం అని ఒక 5 విషయాలు మాత్రం నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఈ కేదారు వారి గుడారములో ఎవరు ఉంటారు, ఈ కేదారి వారి గుడారములో ఎవరు చేర్చబడుతూ ఉన్నారు, ఈ కేదారి వారి గుడారములో ఎటువంటి వారు ఉన్నారు, ఈ కేదారి వారి గుడారములో ఎవరు ఉంటూ ఉన్నారు అనే విషయాన్ని 5 విషయాలను ఈ కేదారు వారి గుడారాన్ని గురించినటువంటి విషయాలను పంచుకుంటాను. అందులో మొదటిది కీర్తనల గ్రంథం 120వ కీర్తన 5వ వచనాన్ని చదువుదాం. 120వ సంకీర్తన 5వ చరణాన్ని మనము చదువుదాం. అయ్యో నేను పరదేశినై ఉన్నాను, కేదారు గుడారముల యొద్ద నేను కాపురం ఉన్నాను. ఇక్కడ భక్తుడైనటువంటి ఈ కీర్తనాకారుడు రాస్తూ ఉన్నాడు. ఈ కీర్తనాకారుడు రాస్తూ ఉన్నప్పుడు అంటున్న మాట, అయ్యో నేను పరదేశిగా ఉన్నాను. పరదేశిగా ఉన్నప్పటికీ నేను ఎక్కడ కాపురం ఉన్నాను అంటే కేదారు వారి గుడారముల యొద్ద కాపురం ఉన్నా. నేను నా సొంత ఊరులో లేను, నా పట్టణములో లేను, నా గ్రామములో లేను. నేను పరదేశిని కనుక ఎక్కడికి వెళ్ళాలో తెలియక, ఏం చేయాలో తెలియక, ఎక్కడ నేను ఇల్లు కట్టుకోవాలో తెలియక, ఏ ప్రజల మధ్యలో నివాసం చేయాలో తెలియక నేను అల్లాడిపోతున్న వేళ, పరదేశినిగా సంచరిస్తున్న వేళ ఈ కేదారి వారు నన్ను చేర్చుకున్నారు. దావీదా రా, మాతో కలిసిపో. మేము గుడారాలు కట్టుకొని ఉండగా మా గుడారాలు ఎంత నువ్వు కూడా గుడారం కట్టుకోమని ఈ కీర్తనాకారుడైనటువంటి దావీదుని పిలువగా, ఈ కీర్తనాకారుడు ఈ కేదారు వారిని వెతుక్కుంటూ వచ్చి, ఈ కేదారు వారు ఎక్కడైతే గుడారాలు కట్టుకొని ఉన్నారో, గుడారాలు కట్టబడినటువంటి స్థలములో తనకంటూ ఒక గుడారాన్ని కట్టుకున్నాడట. మీకు ముందే చెప్పాను, సులమతి సంఘానికి సాదృశ్యం. ఈ సులమతి కేదారు వారి గుడారం అని తనను పోల్చుకుంటూ ఉంటే, ఈ కేదారు వారి గుడారం అంటే సంఘమే. ఈ సంఘంలో ఎవరు చేర్చబడుతూ ఉన్నారు అంటే పరదేశులందరూ ఇందులో చేర్చబడుతూ ఉన్నారు.
కుంటివారు, గుడ్డివారు, బలహీనులు, పేదవారు, దరిద్రులు అందరూ దావీదుతో కలిసిపోయినట్టు నా దేవుడు పక్షపాతం లేని దేవుడు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఎంత దారిద్రమైనటువంటి బ్రతుకులను బ్రతుకుతూ ఉన్నా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుని మందిరములో ధనవంతులందరూ కానుకలు పెట్టెలో కానుకలు వేస్తూ ఉంటే పేదరాలు వృద్ధాప్యములో ఉన్నటువంటి ఒక స్త్రీ తన లేని స్థితిలో నుండి 2 కాసులు తీసుకొని వచ్చి వస్తే ఆ 2 కాసులు వేస్తున్నటువంటి ఆ స్త్రీని మెచ్చుకుంటూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. ఆయన పరమేశ్వరుడు ప్రేమించే దేవుడు, పేదవారిని ఆదరించేవాడు, పెంట కుప్పలో నుండి మనుషులను లేవనెత్తేవాడు, చికటగల భూమిలో నుండి దరిద్రులను లేవనెత్తేవాడు, పాపులను నీచులను తన చెంత చేర్చుకునేవాడు. ఆయన యేసు ప్రభు దగ్గరికి పాపులందరూ వెళుతూ ఉంటే అక్కడ ఉన్నవారన్నమాట, ఈయన పాపులతో వెళుతూ ఉన్నాడే. యేసు ప్రభు అన్నాడు, రోగులకే వైద్యుడు అవసరమే కానీ బాగున్న వారికి వైద్యుడు అవసరం లేదు. ఈరోజు ఒకవేళ మీరు అయ్యో నేను లేనిలో ఉన్నాను, నాకు ఏమీ లేదు, ఆ దేవుడు నాకు కృప చూపిస్తాడా అని ఒకవేళ నువ్వు అంగలారుస్తూ ఉన్నావేమో. మనుషులందరూ నిన్ను త్రోసివేసినా త్రోసివేయని దేవుడు ఆయన. మనుషులందరూ విడిచిపెట్టిన నిన్ను విడువని దేవుడు ఆయన. ఎందరో నా యేసు ప్రభు దగ్గరకు వచ్చి మేలు పొందారు. పరదేశిగా సంచరిస్తున్నటువంటి ఒక వ్యక్తిని ఆ కేదారి వారి గూడారం ఎలాగైతే చేర్చుకున్నదో, ఈ రోజు ఈ మూలపాడులో ఉన్నటువంటి ఎర్మోన్ క్రీస్తు మందిరం నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా నిన్ను చేర్చుకోవడానికి సిద్ధముగా ఉంది. ఈ గుడారంలోనికి రావటమే శ్రేష్టం, ఈ గుడారంలో నివసించటమే శ్రేష్టం. కొన్నిసార్లు ప్రియులారా, కొత్త విశ్వాసులు వస్తూ ఉంటే పాత విశ్వాసులకు నచ్చదు. కొన్నిసార్లు సేవకునితో పాటు కలిసి పని చేయడానికి సీనియర్ విశ్వాసులకు ఇష్టం ఉండదు. ఎందుకంటే సీనియారిటీ ఎప్పుడైతే పెరుగుతూ ఉందో వాళ్ళలో సిన్సియారిటీ తగ్గిపోతూ ఉంటుంది. మీలో చాలా మంది ఒకవేళ సీనియర్లు ఉండొచ్చు కాక ఈరోజు వాళ్ళు రాకుండా ఉంటారు. ఒకవేళ ఈరోజు సంఘానికి రాని వారు ఎవరు? 7 రోజులు ఈ ఉపవాస ప్రార్థనలో కలుసుకోకుండా ఉన్నవారు ఎవరు అంటే వాళ్ళందరూ సీనియర్ విశ్వాసులే. ఆ దేవుడు అంటాడు, నువ్వు ఎవరివైనా సరే ఈ గుడారపు తలుపులు తెరవబడే ఉన్నాయి, రా, నేను నిన్ను చేర్చుకుంటాను. సంఘం చేర్చుకునేదే కానీ త్రోసివేసేది కాదు. సంఘం నిన్ను దీవించడానికే కానీ నిన్ను శపించడానికైతే మాత్రము కాదు. చాలా మంది సీనియర్లు అంటారు, మీకేం తెలుసు పాస్టర్ గారు అంటారు. దేవుడు మాకు నేర్పిస్తూ ఉంటే మీరెవరండి మాకు చెప్పడానికని సేవకుడు అంటే. ఈ మాటకి రోషంతో కొన్నిసార్లు సంఘానికి దూరం అయిపోయి చాలా బాధల్లో ఉన్నవారు ఉన్నారు. నాకు తెలుసండి, ఎవరైతే దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నారో, సంఘానికి దూరం అయిపోతున్నారో వాళ్ళందరూ ఇబ్బందులు పడుతారే కానీ, వాళ్ళందరూ కష్టపడుతూ ఉంటారే కానీ సంఘాన్ని ప్రేమిస్తూ వస్తున్న వారిని దేవుడు దీవిస్తూ ఉంటాడు. కరోనా వచ్చింది, ఒకళ్ళు ఫోన్ చేసి ప్రార్థన చేయమన్నారు. ప్రార్థన చేశాం. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత నేను సరే ఉంటాను బ్రదర్ అంటే, ఒక్క నిమిషం పాస్టర్ గారు అని ఆయన నాతో మాట్లాడిన మాట, దేవుని సన్నిధికి దూరం అయిపోయానండి, దేవుని మందిరానికి వెళ్ళట్లేదండి, అందుకే మేము ఈ కష్టాన్ని అనుభవిస్తూ ఉన్నాం, మా కోసం ఈ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. నిజమే, దేవుని మందిరానికి నువ్వు దూరం అయితే కష్టాన్ని అనుభవిస్తావు. ఈ కేదారు వారి గుడారానికి నువ్వు దూరం అయిపోయావంటే, పరదేశిగా ఉన్నప్పుడు నిన్ను చేర్చుకున్నాడు ఆయన, ఏమీ లేనప్పుడు నిన్ను చేర్చుకొని నిన్ను దీవించాడు ఆయన. రెక్కలు వచ్చి ఎగరక ముందే తల్లి తన బిడ్డను ఎలాగైతే తన చేత చేర్చుకుంటూ ఉందో, డబ్బు లేనప్పుడు, ధనము లేనప్పుడు, దీవెన లేనప్పుడు, ఆశీర్వాదము లేనప్పుడు, నీకు ఇరుకుల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు వచ్చావు చర్చికి. కేదారి వారి గుడారము వలె ఈ గుడారము నిన్ను చేర్చుకుంది. ఈరోజు ఎందుకు దూరం అయిపోయి ఉన్నావు?
సంఘానికి దూరమై ఉన్న వారిని అందరినీ దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. వస్తావా ఈ రాత్రి? ఒకవేళ సంఘానికి దూరం అయితే దేవుళ్ళకు దూరం అయిపోతావు. జాగ్రత్త బిడ్డ. ఈ కేదారి వారి గుడారం పరదేశులను చేర్చుకుంది. అక్కడ పరదేశులు ఉన్నారు. రెండవదిగా ఈ కేదారి వారి గుడారం ఎలా ఉందో మీతో నేను మాట్లాడుతాను, వినండి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. కేదారు గొర్రెల మందలన్నీ కూడా కూడుకొనును. ఇక్కడ ఈ కేదారు వారి గుడారములో ఏమున్నాయి అంటే గొర్రెలన్నీ వచ్చి ఇక్కడ కూడుకొని ఉన్నాయట. ఎక్కడెక్కడ గొర్రెలో ఎక్కడ పుట్టాయో, ఎక్కడ పెరిగాయో, ఎక్కడెక్కడ గొర్రెలన్నీ వచ్చి ఈ కేదారి వారి గుడారములో ఒకటిగా కూడుకొని ఉన్నాయి. వాటికి భాషలు లేవు, వాటికి మతం లేదు, వాటికి కులం లేదు, వాటికి క్యాస్ట్ లేదు. అన్ని కలిసి ఒక్క చోట కూడుకొని ఉన్నాయట. అవి కూడుకున్నటువంటి స్థలాన్ని కేదారి వారి గుడారము అన్నారు. మనమందరము కూడా ఆయన మేపు గొర్రెలం, మన కాపరి ఆయన. అందుకని దావీదు భక్తుడు అంటాడు కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడట. మంచి కాపరిగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి ఆయన మనందరి కొరకు ప్రాణం పెట్టాడండి. ఒకరోజు యేసు ప్రభు వెళ్తూ ఉంటే యోహాన్ గారు అంటాడు యేసు ప్రభుని చూసి, ఇదిగో లోక పాపమును మోసుకొని వెళ్ళు దేవుని గొర్రె పిల్ల అన్నాడు. మనందరి పాప పరిహారముగా వదిలింపబడిన వాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన మనలను చూసి అంటాడు, నా గొర్రెలు నా స్వరము వినును. నువ్వు ఎవరివైనా సరే ఇక్కడికి వచ్చిన తర్వాత గొర్రెవు అన్న సంగతిని మర్చిపోవద్దు. నువ్వు ఎవరివైనా, నువ్వు తెల్లగుండొచ్చు, ఎర్రగుండొచ్చు, నల్లగుండొచ్చు, పొట్టుగుండొచ్చు, పొడగుండొచ్చు, చదివుండొచ్చు, చదువు లేకుండా ఉండొచ్చు, పొలాలు ఉండొచ్చు, లేకపోవచ్చు, స్థలాలు ఉండొచ్చు, దారిద్రంగా ఉండొచ్చు. నీవు ఎవరివైనా సరే, నువ్వు చిన్నవాడివా పెద్దవాడివా ఇక్కడ లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నా దేవుని కళ్ళ ముందు మనమందరము కూడా ఒకటే. ఎవరిని అంటే గొర్రెలము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గొర్రెలకు భాషలు లేవు, గొర్రెలకు మతం లేదు, గొర్రెలకు క్యాస్ట్ ఫీలింగ్స్ లేవు. గొర్రెలు కొట్టుకోవు, గొర్రెలు తిట్టుకోవు, గొర్రెలు అలగవు. కాపర్ మీద అలుగుతాయా గొర్రెలు? అలగో. గొర్రెను పెంచి పెద్ద చేస్తే ఆ గొర్రె తనను పెంచిన కాపరికి ఇంకొక గొర్రె కననిస్తూ ఉంది, పిల్లలను ఈనుతూ ఉంది. సంఘము క్షేమాభివృద్ధి, సంఘము వృద్ధి పొందుట ఇది ఎవరి ద్వారా అంటే నీ ద్వారా మాత్రమే కలుగుద్ది. జాగ్రత్త. ఈరోజు విశ్వాసాలు కనట్లేదు. సంఘానికి వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, కానుకలు ఇస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, అర్పణలు ఇస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. ఒక ఆత్మనైనా కన్నావా? ఒక ఆత్మనైనా తీసుకొచ్చావా? కేదారి వారి గుడారంలో ఎవరున్నారంటే గొర్రె పిల్లలు ఉన్నాయి. చప్పట్లు కొట్టి దేవుడికి స్తోత్రాలు. ఎవరు కోరని ఆ గాడిదను కోరుకున్న యేసయ్య ఈ రాత్రి నిన్ను కోరుకున్నాడు. ఆయన గొర్రె పిల్లల వలె ఈ రాత్రి మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు. ఆయన ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఎవరు కోరని చిన్నగాడిద పిల్లను ఎన్నుకుంటివయ్యా నీవు యేసయ్యా. విడుదల చేయాలంటూ, విలువను ఇవ్వాలంటూ కోరుకుంటివయ్యా నీవు కరుణామయ్యా. కోరుకుంటివయ్యా నీవు కరుణామయ్యా. ఎవరు కోరని
పండింపబడినప్పుడు బాధతో కుమిలింది, విడుదల కావాలంటూ విలవిలలాడింది. పండింపబడినప్పుడు బాధతో కుమిలింది, విడుదల కావాలంటూ విలవిలలాడింది. అంతరంగమెరిగిన యేసు స్వామివి నీవు, అంతరంగమెరిగిన యేసు స్వామివి నీవు, అంతలోని దానికి విడుదల కలిగించావా, అంతలోని దానికి విడుదల కలిగించావా. ఎవరు కోరని చిన్నగాడిన పిల్లను ఎన్నుకుంటివయ్యా నీవు యేసయ్యా. విడుదల చేయాలంటూ విలువను ఇవ్వాలంటూ ఎన్నుకుంటివయ్యా నీవు యేసయ్యా. నా దేవుడు నిన్ను నన్ను విడిపించు. కట్టబడినటువంటి గాడిదల వలె, కట్టబడినటువంటి గొర్రెల వలె బంధకాలలో ఉన్న నిన్ను నన్ను విడిపించాడు ఆయన. ఈరోజు నీవు నేను గొర్రె పిల్లలమని మర్చిపోవద్దు. కేదారు వారి గుడారంలో ఎవరున్నారండి? గొర్రెలు ఉన్నాయి. కేదారు వారి గుడారము పరదేశులను చేర్చుకుంది. కేదారు వారి గుడారము గొర్రెలను చేర్చుకుంది. మూడవదిగా ఈ కేదారి వారి గుడారం ఎలా ఉందో, ఏ స్థితిలో ఉందో చెప్తాను రండి. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుదాం. యెషయా గ్రంథం 42:6. అమ్మా 42:6. కేదారు వారి గుడారం ఉంటుంది. చదవండి, ఆ మాట ఉంటుంది చూడండి సార్. కేదారి వారి గుడారం అని ఉంటుంది అంటే 42:6. వాళ్ళు స్వరమెత్తి పాటలు పాడాలి. ఆ మాట ఉంటుంది. 11వ వచనం తల్లి. ఓకే, 11వ వచనం చదువు. అరణ్యమును బిగ్గరగా పాడవలను. ఎలా పాడవాలట? కేదారు వారి గుడారంలో పాటలు పాడేవాళ్ళని ఎలా పాడాలి? ఎర్మోను క్రీస్తు మందిరంలో పాటలు పాడేవాళ్ళని ఎలా పాడాలి? దేవుని సంఘములో పాటలు పాడేటప్పుడు ఎలా పాటలు పాడాలి? అది నీకున్న బలహీనత కనిపించకూడదు పాడేటప్పుడు. నీకున్నటువంటి టైర్డ్నెస్ కానీ, బలహీనతలు కానీ, నీకున్నటువంటి కష్ట నష్టాలు కనిపించకూడదు. దేవుని మందిరంలో నువ్వు ఆర్భాటముతోనూ శక్తితోనూ ప్రభుని ఆరాధించగలిగితే, నువ్వు పాటలు పాడి దేవుని స్తుతించగలిగితే, ప్రభు నీ పట్ల గొప్ప కార్యాలు చేయటం మొదలు పెడతాడు ఆయన. ఎవరైతే కేకలు పెట్టి పాటలు పాడతారో, ఎవరైతే గట్టి గట్టిగా ప్రభుని ఆరాధన చేస్తారో, ఎవరైతే చప్పట్లు కొడుతూ ప్రభువులు ఆనందిస్తూ ఉంటారో, వారి జీవితాలు చూడండి చక్కబడుతూ ఉంటాయి. వారి జీవితాలు బాగుపడుతూ ఉంటాయి. వారి జీవితాలు ఆశీర్వాదకరముగా ఉంటాయి. దేవుని మహాకృపను బట్టి దేవుని మందిరమును ఆరాధించే వారికి నా దేవుడు విడుదలను ప్రసాదిస్తూ ఉంటే, దేవుని ఆరాధించే వారు విడిపించబడుతూ ఉంటారు. దేవుని విడుదల ఆరాధించే వారి మధ్యలో ఉంటూ ఉంది. కొందరు దేవుని సంఘానికి వచ్చి పాటలు పాడరు, ప్రభుని ఆరాధించరు, చప్పట్లు కూడా కొట్టరు. ఎలా వస్తారో అలాగనే వెళ్ళిపోతారు. ఎన్ని సంవత్సరాలైన పుట్టుకుని వాళ్ళ భక్తిలో మార్పు ఉండదు. తరతరాలుగా వారు పితరుల నాటి మొదలుకొని దేవుని మందిరానికి వస్తూ వెళ్ళిపోతూ ఉన్నా ఆచారాలు మారవు, సంప్రదాయాలు మారవు,
అలవాటును మార్చుకోరు. ఎవరైతే ఎక్కువగా దేవుణ్ణి స్తుతిస్తారో, ఎవరైతే ఎక్కువగా పాటలు పాడుతూ ఉంటారో, స్వరమెత్తి ప్రభుని ఆరాధిస్తూ ఉంటారో వాళ్ళ జీవితంలో మేలు దొరుకుతూ ఉంటాయి. యెరికో గోడ ఎదురు ఉంది. దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు, యెహోషువతో మాట్లాడుతూ ఉన్నాడు. యాజకులు ముందు నడవాలి, యాజకులు వెనకాల ఇశ్రాయేలీయులు నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. 6 రోజులు మౌనంగా తిరిగి రమ్మను యెహోషువ. 6 రోజులు మౌనంగా తిరిగి వచ్చారు. ఎవరి ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడకూడదు. 7వ రోజు యాజకులు బూరలు ఊదేవారు, ఆరాధించే మ్యూజిక్ డైరెక్టర్లు ఆ ఇశ్రాయేలీయులందరూ ఏకతాటిగా దేవుణ్ణి స్తుతించి పాటలతో ఆరాధించాలి. అలా ఎప్పుడైతే వాళ్ళు స్వరమెత్తి కేకలు పెట్టి ప్రభుని ఆరాధిస్తారో యెరికో గోడలు కూలిపోతాయి అన్నాడు ప్రభు. బాంబులతో దాచలేదు అక్కడ, లేదా మనుషులు తమ శక్తితో అక్కడ ఆ గోడలను కూర్చలేకపోయారు. కేవలం అంత ఎత్తులో 2 లారీలు ఒకేసారి ప్రయాణం చేయగలుగుతాయంట యెరికో గోడల మీద. అందుకని యెరికో గోడల మీద ఇల్లు కట్టుకొని ఉంటారంట. రాహాబు అనే ఒక వేశ్య యెరికో గోడల మీద ఇల్లు కట్టుకొని ఉంది. 2 లారీలు వెళ్ళగలిగినటువంటి వెడల్పు కలిగినటువంటి యెరికో గోడలు ఎలా కూలిపోయాయి అంటే ఇశ్రాయేలీలందరూ కలిసి స్వరమెత్తి పాటలతో ప్రభుని ఆరాధించగా ఈ ఆరాధన స్వరం యెరికో గోడలను కూల్చివేసింది. ప్రియులారా, పగలంతా దెబ్బలు తిన్నారు పౌలు, శీల ఇరువురు. ఆ రాత్రి వేళ జైల్లో, ఆ చెరసాలలో వారు తలక్రిందలుగా వేలాడుతూ ఇద్దరు కలిసి పాటలు పాడి ప్రభుని ఆరాధిస్తూ ఉండగా ఈ పాటలో ఉన్నటువంటి ప్రభావం, ఈ ఆరాధనలో ఉన్నటువంటి శక్తి ఒక్కసారి ఆ శిరస్సాలలోనికి దిగగా శిరస్సాల పునాదులు కదిలాయట, సంఖ్యలు విడిపోయాయట, కరెంటు పోయింది, దీపాలన్నీ ఆరిపోయాయి. చెరసాల అధికారి ఏం జరిగిందో అర్థం కాకుండా తను తాను ఆడి చేసుకోబోతూ ఉంటే పౌలు అంటాడు కదా, మేము ఎవరు ఎక్కడికి దాటిపడేదాగు, నీకు నువ్వు కీడు చేసుకోవద్దు అన్నాడు. ఆరాధన శక్తి, పాటల్లో ఉన్నటువంటి ప్రభావం ఆ రోజు సంఖ్యలను తెంపింది, శిరస్సాల పునాదులను కదిలించింది. నీకున్న చిన్న ప్రాబ్లం నీకు ఎంత పెద్దదిగా కనిపిస్తుందో, నీ ప్రాబ్లం ఎంత పెద్దదైనా కావచ్చు కాక, నీ వ్యాధి, నీ రోగం అది ఎంత గొప్పదైనా ఉండొచ్చు కాక, నీ కష్టాలు, నీ నష్టాలు ఎంత పెద్దయినా ఉండొచ్చు కాక, నా దేవుణ్ణి స్తుతించి కేకలు పెట్టి మీరు కానీ పాటలు పాడగలిగితే అవి పటాపంచులై పారిపోతాయి. మనం విడిచిపెట్టి ప్రభుని ఆరాధించడం నేర్చుకో, పాడటం నేర్చుకో. నాకు పాటలు రావు అనతో, దేవుడు నోరునిచ్చాడు పాడమని, స్తుతించమని, భాషనిచ్చాడు. ఏ భాష వచ్చో ఆ భాషలో ప్రభుని ఆరాధించు. దేవుని మందిరములో స్వరమెత్తి పాటలు పాడే అనుభవం కలిగి ఉండాలి. సంఘానికి వస్తూ ఉన్నావు, ఏ రోజైనా స్వరమెత్తి పాడావా? దేవుని మహాకృపను బట్టి కరోనా వచ్చిందని కొన్ని సంఘాలలో మైకులు పక్కన పెట్టేశారు. మా చర్చిలో మైక్ వాడాం. మైక్ వాడేటప్పుడు మైకులు పాడేవాళ్ళు మాత్రమే పాడతారు, మిగతా వాళ్ళందరూ కబుర్లు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు మైకు లేనందువల్ల అందరూ చప్పట్లు కొట్టి అందరూ ప్రభుని ఆరాధించడం మొదలు పెట్టారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని మందిరానికి వస్తే పాట ఎలా పాడాలి? ఆ మాటను మెత్తగా చెబుతారండి. ఎలా పాడాలి? పాటలో బిగ్గరగా పాడాలి. దేవునికి స్తోత్రం. చెప్ప, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెయ్యము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. సైన్యములకు స్తుతించెదము.
నీ ఒంట్లో ప్రాణం ఉన్నంత వరకు, నీ కంఠ స్వరం పరంగా ఉన్నంత వరకు, నోటి మాట పడిపోయేంత వరకు ఏం చేయాలట? దేవునికి స్తోత్రం. ఎలా పాడాలి? స్తోత్రం ఎలా పాడాలి? ఎలా పాడాలి? దగ్గరగా స్తోత్రం. హల్లెలూయా. 60 వయసులు పైబడింది, పెన్షన్ తీసుకోవాలి. వాలంటీర్ గారు వచ్చారు. వాలంటీర్ గారు వచ్చి తలుపు కొట్టాడు, నిద్రపోతుందని వెళ్ళిపోతా ఉన్నాడు. చివరికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు 60 వయసులో ఉన్న వృద్ధాప్యలో ఉన్న తల్లిని లేపి వాలంటీర్ వెళ్ళిపోతున్నాడంటే ఆవిడ బయటకు చెట్ట కేకేస్తుంది. చెప్పండి, ఎట్లా? బిగ్గరగంటే ఎట్లా? గట్టిగా అంటే ఎట్లా? అట్టదా? ఎట్లా? అయ్యా ఎందుకు? అదే స్తోత్రం. ఒకవేళ పేరు తెలిసింది అనుకో, ఒరే ఇశ్రాయేలు అంటది. ఎందుకో? పెన్షన్ ఎంత? ఏమండి, ఈ 2000 పెన్షన్ కొరకు అంత గట్టిగా నువ్వు కేకలేసేటప్పుడు నీకు రోహం తీసివేసి, నీ బాధను తీసివేసి, నీ కష్టాన్ని తీసేసి, నీ కన్నీటిని తుడిచి, నీకున్న కష్ట నష్టాలన్నిటిలో నా దేవుడు అనుకొని ఆఖరికి నీ కొరకు మరణించాడే, ఆయన కొరకు స్వరమెత్తవా? ఎడి చెప్పు. అది 2 చేతులు పైగా చెప్పు. హల్లెలూయా. ఇప్పుడు ఎట్లా పాడాలట? పారిపోతున్న వాలంటీర్ని కేకలు పెట్టి పిలిచే మోసంలాగా పాడాలి. కేదారు వారి గుడారములో ఉన్న ఒక సంఘం ఎలా ఉండాలి అంటే, స్వరమెత్తి పాటలు పాడే సంఘమై ఉండాలి. సంఘంలో నుండి శబ్దం రావాలి. ఇంట్లో పాడామనుకో, పిల్లలు అగో అంటాడు తండ్రి. సంఘంలో పాటలు పాడితే ఆవు అంటామా? అబో అంటామా? అది స్తోత్రం. ఎంత స్వరం అయినా నువ్వు నీ స్వరం అంతా వాడుకొని పాటలు పాడు. దేవుని మందిరానికి రావటం, పాటలు పాడడానికి, దేవుని మందిరానికి రావటం, ఆరాధించడానికి, దేవుని మందిరానికి రావటం, ఆఖరికి ఆశీర్వాదం తీసుకోవటం కాదు. కేకులు కట్ చేస్తే కేకులు తీసుకొని వెళ్ళిపోవటం కాదు. ప్రార్థనకి ప్రారంభముల నుండి పాటల కార్యక్రమంలో పాల్గొనే ప్రతి విశ్వాసిని దేవుడు దీవిస్తాడు. ఎప్పుడైనా అడిగావా ప్రభు దగ్గర, ఎందుకు నన్ను ఇంకా దీవించలేదంటే? పాటలకు రావుగా అంటాడా? ఎందుకు రావు నువ్వు? చాలా మంది పాటలకు రాదు. ఎప్పుడు వస్తారు వీళ్ళు? వాక్యానికే వస్తారు. ఏమండి, దేవుని మందిరములో పాటలు ఉన్నాయి, ఆరాధన ఉంది, స్తుతి ఉంది. ప్రభువుని ఎంతగా నువ్వు స్తుతిస్తావో, నువ్వు స్తుతించటాన్ని బట్టి దేవుడు నీతో మాట్లాడితే, ముందు నువ్వు మాట్లాడాలి, నువ్వు ఆయన పొగడాలి, నువ్వు ఆయన పాడాలి. మనుషుల కంటే ముందు దేవుడు దేవదూతలను ఈ భూమి మీద ఉంచాడు ప్రభువుని స్తుతించడానికి. పరలోక రాజ్యంలో ఇప్పటికి కూడా దేవుని స్తుతిస్తూ ఉంటారు. ఆ దేవదూతలు దేవుణ్ణి, సైన్యములకు అధిపత్యపు దేవుడు పరిశుద్ధుడు 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 అని నిత్యము గాన ప్రతిగానములతో పొగుడుతూ ఉంటాయి. ప్రభువుని స్తుతించడం నేర్చుకో, ప్రభుని ఆరాధించడం నేర్చుకో, ప్రభుని కనపరచడం నేర్చుకో. మొదటిగా కేదారు వారి గుడారంలో ఎవరు చేర్చబడ్డారు? పరదేశులు చేర్చబడ్డారు. రెండవది, ఆ కేదారు వారి గుడారంలో ఎవరు చేర్చబడింది? గొర్రెలు చేర్చబడ్డాయి. మూడవదిగా, ఈ పరదేశులు, ఈ గొర్రెలు అన్ని కలుసుకొని ఏం చేస్తూ ఉన్నారు? ప్రభుని స్వరమెత్తి పాటలు పాడి ప్రభుని ఆరాధిస్తూ ఉన్నారు. ఇప్పుడు రండి, ఇంకొక 4వ విషయాన్ని చెప్తాను. యెషయా గ్రంథం 21వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుదాం. 21:16. ప్రభువు నాకు ఇలాగు సెలవిచ్చి ఉన్నాడు, కేదారు ప్రభావమంతయు అన్నాడు. ఈ మాట కేదారు వారికి విరుద్ధంగా పలకబడిన మాట, కానీ ఇందులో ఒక పదం ఉంది. ఏంటి అంటే కేదారు వారి ప్రభావం. పరదేశులు కేదారు వారి గుడారంలోనికి వచ్చారు, గొర్రెలు కేదారు వారి గుడారంలోనికి వచ్చారు.
ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ప్రభుని స్తుతిస్తూ ప్రభుని ఆరాధిస్తూ ఉండగా ఆ కేదారు వారి గుడారంలోనికి దేవుడు ఏమి అనుగ్రహించాడట? ప్రభావమును అనుగ్రహించాడట. ఈ కేదారి వారి గుడారంలో ఏముంది? ప్రభావం ఉంది. సునమిత అంటున్నమాట, నన్ను చిన్న చూపు చూడొద్దు, నాలో ఉన్న ప్రభావాన్ని చూడు. నేను నల్లగా ఉన్నానని చూడొద్దు, నాలో ఉన్నటువంటి ప్రభావమును చూడు. ఈ రాత్రి నువ్వు నేను లోకానికి చెప్పే మాట ఇదే, చిన్న సంఘమని చూడకండి, మాలో ఉన్న ప్రభావాన్ని చూడు. 7 రోజుల ఉపవాస ప్రార్థన దేవుడు ఒక ప్రభావంతో నింపేలా చేసింది. 7 రోజుల ఉపవాస ప్రార్థనతో దేవుడు శక్తిన మేఘములు ఇక్కడ మాకు అనుగ్రహించాడు. ఈ 7 రోజుల ఉపవాస ప్రార్థన సంఘములో ప్రభావంతో నిండేలా చేసింది. ఇప్పుడు మా సంఘములో ప్రభావం ఉంది, దేవుని శక్తి ఉంది, దేవుని కృప ఉంది, దేవుని దయ ఉంది. ఎలాంటి పాపమైన ఇక్కడ కాలిపోతూ ఉంది. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. ఎలాంటి పాపమైనా కాలిపోతూ ఉంది, ఎలాంటి వ్యతిరేక మాటలైనా ఇక్కడ కాలిపోతాయి. దేవునికి విరుద్ధంగా, సంఘానికి విరుద్ధంగా, సేవకునికి విరుద్ధంగా మాట్లాడే ఏ మాట అయినా, ఏ మనిషి అయినా ఎక్కడ బూడిదైపోతాడు. ఎక్కడ ప్రభావం ఉంది. ఎక్కడ దేవుడు చెప్పని అగ్నిని తీసుకొచ్చారట. అహరోను కుమారులు ఇద్దరు దేవుడు చెప్పని అగ్నిని తీసుకొని రావటం చేత దేవుని మందిరములో నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను అని రాయబడి ఉంది. నా దేవుడు ప్రభావము కలిగిన వాడు. ఆయన ప్రభావము సంఘం మీదలో దిగి సంఘమంతా ఆవరించి ఉంటుంది. వచ్చిన వారు వచ్చినట్టు వెళ్ళరండి. సంఘానికి వస్తే ఈ కేదారు వారి గుడారంలోనికి వస్తే వచ్చినట్టు వెళ్ళాం. కేదారు వారి గుడారం అంటే సంఘం, సునమితి అంటే సంఘం. ఈ సంఘానికి వచ్చిన నువ్వు వ్యాధితో వచ్చి ఉంటే దేవుని ప్రభావము చేత వ్యాధి ఇక్కడనే వదిలిపెట్టి వెళుతా ఉన్నావు. 12 సంవత్సరాలుగా ఒక స్త్రీ రక్తస్రావముతో బాధపడుతూ తన ధనమంతా వైద్యులకు ఖర్చు పెట్టి కూడా బాగులేని పరిస్థితి. యేసు ప్రభు వస్తూ ఉన్నాడని విని ఎలాగైనా సరే ఆయన వస్త్రమునైనా ముట్టుకుందామని వచ్చింది. ఎవరికి తెలియక దొంగ చాటున వచ్చి యేసుక్రీస్తు యొక్క వస్త్రపు చెంగును తాకగా యేసయ్యలో ఉన్నటువంటి ప్రభావము ఆ స్త్రీ లోనకి వెళ్ళి 12 సంవత్సరాలుగా ఏ రోగంతో బాధపడుతూ ఉందో, ఏ వ్యాధితో అంగలారిపోయిందో, ఏదైతే బయటికి చెప్పుకోలేకుండా సిగ్గు సేట్ అనిపించిందో ఆ వ్యాధిలో నుండి విడిపించబడింది. చప్పట్లు బట్టి దేవునికి దేవుని ప్రభావాన్ని ఇక్కడ నువ్వు అనుభవించగలిగితే, దేవుని ప్రభావాన్ని నువ్వు తాకగలిగితే, దేవుని ప్రభావం నీలోనికి రాగలిగితే ఎటువంటి రోగమైనా బాగుపడిపోతావు, ఎటువంటి వ్యాధిలో ఉండైనా నువ్వు విడిపించబడుతావు. నా దేవుని ప్రభావం నీ రోగంలో నుండి నిన్ను విడిపిస్తూ ఉంది. నా దేవుని ప్రభావం దురాత్మల శక్తుల నుండి నిన్ను విడిపిస్తూ ఉంది. దేవుని ప్రభావం అపవాది క్రియలలో నుండి నిన్ను విడిపిస్తూ ఉంది. నా దేవుని ప్రభావం చేతబడి కట్టులలో నుండి నిన్ను నీ కుటుంబాన్ని రక్షిస్తూ ఉంది. ప్రియులారా, కేదారు వారి గుడారములో ప్రభావం ఉంది, ప్రభావముతో నిండిపోయింది కేదారు వారి గుడారం. రాత్రులు ఏ వ్యాధితో వచ్చావు, ఏ బాధతో వచ్చావు, ఏదైనా కావచ్చు కాక డాక్టర్లు చేవిడిచిపెట్టారా? భయపడద్దు, నా దేవుడు చెవిడువడు. ఎవరికి అంతు పట్టని రోగంతో నువ్వు ఇక్కడికి వచ్చావా? భయపడద్దు, నా దేవునికి తెలియని రోగం అంటూ ఈ భూమి మీద లేదు. నీ శరీరంలో ఉన్నటువంటి అవయవాలను సృజించిన వాడు ఆయన. తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడు నిన్ను తన కళ్ళారా చూసిన వాడు ఆయన. అందుకనే ఆయన అంటాడు కదా, నా ప్రభావము చేత నేను బాగు చేసేదను. చప్పట్లు కొన్ని దేవుని చాలా సంవత్సరాలుగా ఒక అమ్మాయికి బాబు లేదు, చాలా బలహీనమైపోతూ ఉంది, కడుపు పెరిగిపోతూ ఉంది, పెళ్లి కాలేదు. అమ్మా నాన్న అనుకున్నారు అమ్మాయి ఎక్కడో తప్పు చేసిందేమో, గర్భం దాల్చింది అనుకున్నారు. అమ్మాయిని అడిగితే ఏడవటం మొదలు పెట్టింది. అలా ఏం కాదు మమ్మీ, నేను ఏ తప్పు చేయలేదు మమ్మీ, ఎందుకు ఇలా ఉందో తెలియదు మమ్మీ అని ఏడవటం మొదలు పెట్టింది. 10 నెలల వరకు
వాళ్ళు అనుకున్నారు ఆ విధంగా 11వ నెల 12వ నెల దాకా కూడా ఉంది. అప్పటికి అర్థమైంది వాళ్ళకు, ఏదో చేతబడి కట్టు, ఏదో జరుగుతూ ఉంది అని. మాంత్రికులు వెతుక్కుంటూ వెళ్ళారు, ప్రయోజనం లేదు. డాక్టర్లు వెతుక్కుంటూ వెళ్ళారు, మెడిసిన్స్ వాడారు, ప్రయోజనం లేదు. ఏమేమి చేయాలనుకున్నారో అన్నింటినీ చేశారు, కానీ ప్రయోజనం లేదు. వాళ్ళున్న గ్రామంలో సంఘం చదువుతూ ఉంటే ఆ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఏడవటం మొదలు పెట్టారు. ఆ పాస్టర్ గారు అన్నాడు, మాకు ఉపవాస ప్రార్థన జరుగుద్ది శుక్రవారం, ఆ రోజు మేము పాటలు పాడుతున్నప్పుడే అమ్మాయిని తీసుకొచ్చి కూర్చోబెట్టండి అన్నాడు. పాటలు పాడుతూ ఉండగానే ఆ తల్లి తన బిడ్డ బాగుపడాలని తీసుకొని వచ్చి కూర్చోబెట్టింది. పాటలు అయిపోయాక పాస్టర్ గారు లేచి నిలబడి తన కొయర్ సపోర్టుతో ప్రభుని ఆరాధించడం మొదలుపెట్టాడు. ఆరాధిస్తూ ఉండగా ఆరాధన శక్తి ఎప్పుడైతే దేవుని మందిరానికి వచ్చిందో, 3 సంవత్సరాలుగా ఏముందో తెలియకుండానే బాధను అనుభవిస్తున్నటువంటి ఆ అమ్మాయి పప్పులో నుండి కదలికలు వచ్చాయి. అమ్మాయి కళ్ళు పైకి ఏరడం మొదలుపెట్టి తిరిగి కేకలతో మాట్లాడటం మొదలుపెట్టింది. నేను వెళ్ళిపోతాను కేకలు పెట్టడం మొదలుపెట్టింది. ఆరాధిస్తూ ఉండగానే ఆ పాస్టర్ అలాగనే గుర్తుకొచ్చి ఆ అమ్మాయి తల మీద చేపెట్టి ప్రార్థన చేస్తూ ఉండగా అమ్మాయి బిడ్డలాడిపోతూ ఉంది. ఆ 3 సంవత్సరాలుగా కడుపునే తన గుడారముగా మార్చుకొని నివాసముగా ఉన్నటువంటి దురాత్మలు బయటపడటం మొదలుపెట్టాయి. సంఘమంతా కూడి ప్రార్థన చేయగా, సంఘమంతా కేకలు పెట్టగా ఆ ప్రభావం ఆ అమ్మాయి ఒంట్లోనికి వెళ్ళి కడుపులో ఉన్నటువంటి దురాత్మలను బయట పారతోలతో మొదలుపెట్టాయి. ప్రార్థన అయింది. అమ్మాయిని పైకి లేపి నిలబెడితే అమ్మాయి కడుపు సాధారణంగా మారిపోయింది. ఆ తండ్రి ఇద్దరు ఏడవటం మొదలుపెట్టి కేకలేయటం మొదలుపెట్టారు. ఎక్కడికెక్కడికో వెళ్ళామండి, ఏదేదో చేశామండి, ఎవరెవరినో కలిసామండి, నా బిడ్డ బాగుపడలేదు. యేసయ్య బాగు చేశాడు, యేసు ప్రభు బాగు చేశాడు. దేవుని మందిరములో ఉన్న ప్రభావం నీకు ఎటువంటి రోగంలో ఉందైనా నిన్ను విడిపించగలిగే శక్తివంతమైన సంగతి మర్చిపోవద్దు. ఆరాధన శక్తివంతమైనది, వాక్యం శక్తివంతమైనది. నా దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడైనా, ఈయన సామాన్యుడు కాదు. మీరు ఆరాధిస్తూ ఈ రాత్రి ప్రకటిస్తూ ఉన్న నా యేసు అందరిలా సామాన్యుడు కాదు. ఈయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఈజ్ ఆల్ మైటీ గాడ్. ఈయన ఏదైనా చేయడానికి ప్రభావము కలిగిన వాడు. చప్పట్లు కొట్టి దేవుడు రాత్రి ఎవరైనా సరే, ఒకవేళ పలకనంగా వచ్చావా, అస్వస్థతతో వచ్చావా, వ్యాధితో వచ్చావా, భయపడద్దు. రాత్రి నేను బాగు చేసేవాడు. కరోనా పేషెంట్ల దగ్గరికి వెళ్ళటానికి అందరూ భయపడుతూ ఉంటే ఈరోజు సేవకుడు ధైర్యంగా ముందుకెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటాయి. కారణం ఏంటి? నాలో ఉన్నటువంటి దేవుని ప్రభావం బాగు చేయగలుగుతాన నమ్మకం సేవకుడికి. ఈ రాత్రి ఒక్క మాటను జ్ఞాపకం చేసుకో. కేదారి వారి గుడారం అంటే మీ సంఘమే. మీ సంఘములో దేవుని ప్రభావం ఉంది అన్న సంగతిని మర్చిపోవద్దు. నువ్వు వస్తూ ఉన్నటువంటి స్థలం సామాన్యమైనటువంటి స్థలం కాదు. చర్చిలో స్థలం చాలట్లేదనో, లేకపోతే ముందు వెళ్ళి మనం స్థలం సంపాదించుకోలేకపోతున్నామనో, లేకపోతే వస్తే బయట కూర్చోవాలనో, ఏదేదో కారణాల కోసం ఈరోజు ఆదివారం ఆరాధనకు దూరం అయిపోతున్నారు మీరు చాలా మంది. అందులో పాత విశ్వాసం చెప్తున్నాను ఈ మాటలు, జాగ్రత్త. నిన్ను నువ్వు మోసపుచ్చుకోవద్దు, నీ కుటుంబాన్ని మోసపుచ్చొద్దు, దేవుని మందిరానికి దూరం కావద్దు. ఎవరైనా సరే దేవుని ప్రభావం దేవుని మందిరములో ఉంది, అనుభవించడానికి రండి. దేవుడు మీకు విడుదలను కలుగు చేస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన
మొదటిది, కేదారి వారి గుడారములో పరదైసులు ఉన్నాయి. రెండవది, కేదారి వారి గుడారములో గొర్రెలు ఉన్నాయి. మూడవది, కేదారి వారి గుడారములో కేకలతో పాటలు పాడేవారు ఉన్నారు. నాలుగవది, కేదారి వారి గుడారములో ప్రభావం ఉంది. ఐదవది కూడా చెప్పి నేను ముగింపుకు వస్తాను. రండి, ఇర్మియా గ్రంథము ఈ కేదారు వారి గుడారములో ఏముందో, ఎలా ఉందో, ఇది ఏమైపోయిందో చెప్తాను. ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుతాం. 49, 28 చదువుతాం. లేచి కేదారునకు వెళ్ళుడి, బాగా గమనించండి. ఈ కేదారి వారి గుడారములోనికి నెబుకద్నెచ్చర్ అనుచరులు వచ్చారట. మీకు ముందే చెప్పానుగా, ఇది ఇస్మాయేలు సంతతి. ఈ ఇస్మాయేలు సంతతి యొద్దకు నెబుకద్నెచ్చరు వచ్చి ఈ కేదారి వారి గుడారములను పాడు చేసి ఈ నెబుకద్నెచ్చరు అందరిని చరణగా పట్టుకు వెళ్ళిపోయాయి. ఇప్పుడు కేదారి వారి గుడారాలని నాశనమైపోయి ఉన్నాయని, మా గుడారాలు పాడైపోయి ఉన్నాయని, మా గుడారంలోనికి మేము వెళ్ళలేమని అంగలారుస్తూ ఉన్నటువంటి కేదారు వారి ప్రజలను దేవుని వాక్కు దర్శిస్తుంది. లే, కేదారి వారి గుడారము నాశనం కాలేదు, అది పాడైపోలేదు. నెబుకద్నెచ్చరు పాడు చేయాలనుకున్నా బాగు చేసే దేవుడును నేనుండగా అది పాడు కాలేదు. లే, ఎవరెవరైతే కేదారు వారు ఉన్నారో, ఎవరెవరైతే ఆ గుడారంలోనికి వెళ్ళాలి అనుకుంటూ ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళి ఆ గుడారములో ప్రవేశించుడి అని దేవుని వాక్కు వస్తూ ఉంది. చాలా మంది అనుకున్నారండి, కేదారి వారి గుడారాలు నాశనం అయిపోయాయి, నెబుకద్నెచ్చర్ వచ్చాడు, అవి పాడైపోయాయి, అవి ధ్వంసమైపోయాయి, ఇంకంతే, వాటి జీవితం అంతే, ఇంకెవరు వాటిని బాగు చేయడం అనుకుంటే నెబుకద్నెచ్చర్ పాడు చేసినటువంటి కేదారు వారి గుడారాన్ని నా దేవుడు బాగు చేయడం మొదలు పెట్టాడు. పాడైపోయిన వాటిని బాగు చేసే దేవుడు నా దేవుడు. చెడిపోయిన వాటిని బాగు చేసేవాడు నా దేవుడు. పడిపోయిన వాటిని లేవనెత్తగలిగిన దేవుడు నా దేవుడు. పాడైపోయిన కుటుంబాలను బాగు చేయగలిగే దేవుడు నా దేవుడు. కుటుంబం పాడైపోయింది అనుకుంటున్నావా? నీ బిడ్డ పాడైపోయాడని అనుకుంటూ ఉన్నావా? నీ కుమార్తె జీవితం పాడైపోయింది అనుకుంటూ ఉన్నావా? పాడైపోయిన నీ కుమార్తె జీవితాన్ని బాగు చేయడానికి సమర్థుడమ్మా నా దేవుడు. పాడైపోయినటువంటి నీ కొడుకు జీవితాన్ని బాగు చేయడానికి సమర్థత కలిగిన దేవుడు నా దేవుడు. తప్పిపోయిన కుమారుడు సమస్తాన్ని పోగొట్టుకొని చెడిపోయిన బ్రతుకులో ఒక్కరోజు బుద్ధి వచ్చి తండ్రి దగ్గరికి వచ్చాడు. ఈ రాత్రి నా దేవుని యొద్దకు రాగలిగితే చెడిపోయిన నిన్ను బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. ఎవరి మాటలో నమ్మిందండి పాస్టర్ గారు, మా అమ్మాయి బ్రతుకు పాడైపోయింది. ఎవరి మాటలో విన్నాడండి, మా అబ్బాయి చేయి దాటిపోయాడండి. ఈరోజు చాలా మంది తల్లులు చెప్పి మాట్లాడారు. తల్లులతో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్ముడు, భయపడదు. ఎవరి మాట విని పాడైపోయినాడో నీ బిడ్డను బాగు చేసే దేవుడు ఉన్నాడు ఆయన. ఎవరి మాట విని పాడైపోయిందో నీ కుమార్తెను బాగు చేసే దేవుడు ఉన్నాడు. పాడైపోయినటువంటి కేదారు గుడారాన్ని నా దేవుడు బాగు చేసి మరలా పిలుస్తూ ఉన్నాడు. రండి, కేదారు వారి గుడారంలోనికి రండి అని పిలుస్తూ ఉన్నాడు. మరలా ఉజ్జీవింపబడటానికి, మరలా వృద్ధి పొందటానికి, మరలా ఆశీర్వదింపబడటానికి ఎక్కడికి రావాలి? కేదారి వారి గుడారంలోనికి రావాలి. ఉన్న చోట నుండి దేవుడు లేపి కేదారి వారి గుడారంలోనికి తీసుకురమ్మంటూ ఉన్నాడు. కేదారి వారి గుడారం పాడు కాలేదు, కేదారి వారి గుడారం నాశనము కాలేదు. ఒకవేళ దైవజనులు మోషే గారు చనిపోయిన తర్వాత సాతాను అనుకుని ఉండొచ్చు, ఈ సేవ అంతే, ఈ పరిచర్య అంతే. ఒకవేళ ప్రజలు అనుకుని ఉండొచ్చు, ఇంకెవరు చేస్తారో, ఇది ఇంకెలా ఉంటుందో అని అనుకునొచ్చు. కానీ మోషే గారి మోకాటి అనుభవం,
ఆయన మోకాట్లలో నుండి కారినటువంటి రక్తం నేటికి ప్రభావితముగా అనేకులను సంఘానికి నడిపిస్తూ ఉంది. పురిగారా దేవుడు వెక్కరిప్పబడ్డాడు. ఆ సంతానములో నుండి దేవుడు మరలా పాత్రను ఎన్నుకున్నాడు, మరలా పాత్రను వాడుకుంటూ ఉన్నాడు. ఎవరైతే ఇది పాడైపోయింది అనుకున్నారో నా దేవుడు దీన్ని బాగు చేస్తూ ఉన్నాడు. మోషే గారు ఏదైతే చేయాలనుకుని చేయలేకపోయాడో వాటిని మరలా ఈ సంవత్సరం చేయబోతూ ఉన్నారు మీరు. మోషే గారు ఏదైతే ఇక్కడ జరగాలనుకున్నాడో అది జరుగుతూ ఉంది, మీ కళ్ళారా మీరు చూడబోతూ ఉన్నారు. పాడైపోయిన కేదారు వారి గుడారాన్ని నా దేవుడు బాగు చేస్తూ ఉంటాడు. పాడైపోయిందా నీ ఇల్లు, పాడైపోయిందా నీ వ్యాపారం, పాడైపోయిందా నీ ఉద్యోగం, పాడైపోయిందా నీ శరీరం, పాడైపోయిందా నీ బ్రతుకు, లే కేదారు వారి గుడారంలోనికి రా. ఈ కేదారి వారి గుడారంలోనికి రాగలిగితే మరలా నీ జీవితాన్ని కట్టతాడని అన్నారు. ఇది పాడు చేసేది కాదు, ఇది నిన్ను బాగు చేసేది. సంఘం నిన్ను పాడు చేసేది కాదు, సంఘం నిన్ను బాగు చేసేది. అక్కడ నా దేవుడే ఉన్నాడు. ప్రియులారా చప్పట్లు కొట్టి నెబుకద్నెజరు పాడు చేసిన స్థలములో దేవుడు ఉన్నాడు కనుక అది పాడు కాకుండా బాగు చేస్తూ ఉన్నాడు. ఆయన కేదారు వారి గుడారములు ఎలాగైతే ఉన్నాయో అలాగనే ఉన్నానంటూ ఉంది సులభుకి. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లదారినని నన్ను చిన్న చూపు చూడకుడి. ఎండకు ఎండి వానకు తడిసి నేను నల్లగా మారిపోయా. నా ఇంటి వారే, నా తోపుట్టిన వారే, నా కుటుంబీకులే నేను నల్లగా మారడానికి కారణం. కానీ నేను సౌందర్యవతిని. ఎంత సౌందర్యం అంటే కేదారు వారి గుడారములో ఉన్న సౌందర్యం నాలో ఉంది. ఆ సులభతి సంఘానికి సాదృశ్యం. ఈ కేదారు వారి గుడారం సంఘానికి సాదృశ్యం. ఈ కేదారు వారి గుడారం అంటే క్రీస్తు యెర్మోని సంఘానికి సాదృశ్యం. ఈ సంఘానికి పరదైసులు వచ్చి బలవంతులుగా మారుతూ ఉన్నారు. ఈ సంఘములో గొర్రెలన్నీ కూడుకుంటూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఈ కేదారు వారి గుడారములో అనగా ఈ యెర్మోను క్రీస్తు మందిరములో స్వరమెత్తి పాటలు పాడబోతూ ఉన్నారు. ఇక మీదట మీరు ఈ కేదారి వారి గుడారం అనగా ఈ యెర్మోను క్రీస్తు మందిరములో 7 రోజుల ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తి యొక్క ప్రభావాన్ని మీరు మీ కుటుంబము అనుభవించబోతూ ఉన్నారు. ఈ 7 రోజుల ఉపవాస ప్రార్థనల ద్వారా ఎవరెవరైతే ఈ కేదారు వారి గుడారమునకు కలిగిన విశ్వాసులు పాడైపోయి ఉన్నారో వాళ్ళందరినీ నా దేవుడు బాగు చేస్తూ ఉన్నాడు. కృప ప్రభు మనకిచ్చినట్లుగా మనమందరము కూడా ఈ లేచి నిలబెడదాం. ఈ కేదారు వారి గుడారములో దేవుడు చూపిన కృప, కేదారి వారి గుడారములో దేవుని శక్తి ఉన్నటువంటి ప్రభావం, దేవుని గుడారములో దేవుడు ఎలాగైతే అద్భుతాలు చేశాడో అదే విధముగా ఈ రాత్రి ఇక్కడ కూడా ఆయన అద్భుతాలు చేయబోతుంది. అందరి కళ్ళు ముందు 2 చేతుల పైకి ఆ ప్రభుని ఆరాధన చేస్తావా? ఆ ప్రభుని స్తుతిస్తావా? ఆ ప్రభుని ఆరాధన చేద్దాం. కేదారు వారి గుడారము అంటే సులమతి. సులమతి అంటే సంఘం. ఈ సంఘం ప్రజల కంటికి ఒకవేళ చిన్న చూపు ఉండొచ్చు, ప్రజల కంటికి ఒకవేళ మీరు నల్లగా కనిపించవచ్చు, పనికి రాని మనుషుల వలె కనిపించవచ్చు. కానీ నా దేవుడు మాత్రమే మనం సౌందర్యవతిగా పిలుస్తూ ఉన్నాడు. ఆయన ఈ సంఘములో పరదేశులు చేర్చబడుతూ ఉన్నారు. ఈ సంఘములో గొర్రెలు చేర్చబడుతూ ఉన్నాయి. ఈ సంఘములో ప్రభావం ఉంటూ ఉంది.
ఈ సంఘములో స్వరములతో కూడినటువంటి పాటలు ఆరాధన ఉంటూ ఉంది. ఈ సంఘములో దేవుడే ఉంటూ ఉన్నాడు. రాత్రి పాడైపోయి వచ్చావా, బాగులేక వచ్చావా, వ్యాధితో రోగంతో వచ్చావా, బాగు చేయడానికి నా దేవుడు సిద్ధంగా ఉంది. కన్నులు మూసిన కన్నులు తెరచిన నా చూపులలో నీ రూపమే లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవేసయ్యా.